హరితాళికా గౌరీ వ్రతం. హరితాళికా వ్రతం సువర్ణ గౌరీ వ్రతం భాద్రపద శుక్లపక్ష తదియ నాడు హరితాళికా వ్రతం లేదా సువర్ణ గౌరీ వ్రతం 16 కుడుముల తద్ది ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి 16 కుడుములను తయారు చేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడం వల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తైదువులు పాటించడం వల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవచనం. హరితాళికా వ్రతం విశిష్టత. కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది. స్వామి, తక్కువ శ్రమతో ధర్మాచరణతో ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవవుతావో తెలుపమని ప్రార్థించింది. అంతేకాక జగత్ప్రభువైన మీరు నాకు ఏ తపోధన వ్రతమాచరించుటచే లభించారు అని అడిగింది. ప్రసన్న వదనంతో పరమశివుడు, దేవి, వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతం ఒకటున్నది. దాన్ని ఎవరాచరించినా నేను వారికి వశుడనవుతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్త నక్షత్రంతో కూడిన తదియ అందు వ్రతాన్ని ఆచరించిన వారు సర్వపాప విముక్తులవుతారు. దేవి, నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహావ్రతాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను విను అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో విచిత్ర మృగాలతో మంచు చేత కప్పబడి బహు సుందరమైన హిమపర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు, నీవాతని కూతురువి. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్త వయస్సు వస్తున్న నీకు వరుడెవరగునా అని హిమవంతుడు ఆలోచించగా త్రిలోక సంచారి నారద మునీశ్వరుడొకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. ఆర్ఘ్యపాద్యాలందించి మీ తండ్రి నిన్ను చూపి ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవలెను, తగిన వరుడెవరిని నారదుణ్ణి అడిగాడు. వెంటనే నారదుడు, ఓ గిరిరాజా, నీ కన్యారత్నం నాకన్నా విధముల యోగ్యమైనవాడు బ్రహ్మాది దేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు, మునీంద్ర, ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిన్ను పంపాడు కనుక గౌరవించి అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపమన్నాడు. నారదుడు అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్య పిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి, ఓ పుత్రి, గరుడ వాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్ళి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకొని స్నేహితురాలికి ఒక ఉపాయం చెప్పింది. నీ తండ్రి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వన ప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించడం లేదనే గిరిరాజు హాహాకారాలు చేసి ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీ భక్తికి మెచ్చి సైకితలింగాన్ని చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపద శుక్ల తదియ నాడు నేను ప్రసన్నుడనైనాను. చెలికత్తచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని హరితాళికా వ్రతం అంటారు. ఆ రోజు శివరాత్రి వల్ల ఉపవసించి రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకతలింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరసల దారాన్ని 16 గ్రంథుల ముళ్ళు వేసి తోరానికి గ్రంథి పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితి రోజు దంపతులకు భోజనము, వస్త్రదక్షిణ, తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువులంతా చవితి తెల్లవారుజామున మేళతాళాలతో సైకతలింగ రూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలి. శివుడు పార్వతికి తెలియచేయాలి. కథ చెప్పినా వాక్కు తప్పదు.